వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. 500 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ, కోట్లాది మంది హిందువుల శతాబ్దాల కళ ఎట్టకేలకు అయోధ్యలో రామయ్య కొలువుదీరడంతో దేశమంతా రామనామస్మరణతో పులకించిపోయింది. భక్తుల ఆనందాలు, సంబరాల గుర్తులు ఇంకా చెరిగిపోకముందే సాక్షాత్తు ఆ రాఘవ గుడి ఆలయంలోనే ఊహించని మహా అపచారం జరిగిపోయింది. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించిన విరాళాలు, కానుకలకు కాళ్ళొచ్చాయనే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. మొదట్లో ఇవి రాజకీయ ఆరోపణలే అని కొట్టిపారేసినప్పటికీ యూపీ సర్కారు సిట్ దర్యాప్తుకు ఆదేశించడంతో అసలు భాగోతం బయటపడింది. లెక్కింపు గదిలో చేతివాటం ప్రదర్శించడమే కాకుండా సాక్ష్యాలు లేకుండా చేయడానికి సీసీటీవీ ఫుటేజ్లను సైతం డిలీట్ చేసిన ఇంటి దొంగల భాగోతం చూసి దర్యాప్తు అధికారులే షాక్కు గురవుతున్నారు. అక్రమాల పుట్టను తవ్వే కొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. మరి అయోధ్య రామాలయంలో అసలేం జరిగింది? సిట్ ప్రాథమిక విచారణలో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి? ఐదు 500 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అయోధ్యలో రామయ్య కొలువుదీరడంతో దేశవ్యాప్తంగా భక్తులు పరమానందం చెందారు. శతాబ్దాల కల సహకారమైందన్న సంతోషం నిండకముందే అక్కడ ఊహించని వివాదం తెరపైకి వచ్చింది. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో నిధుల గోల్మాల వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. మొదట్లో ఈ నిధుల దారింపు మళ్లింపు ఆరోపణలు వచ్చినప్పుడు కొందరు ఇవి పసలేనివని కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. విపక్షాలు కేవలం రాజకీయ ప్రేరేపితంగానే బురద జల్లుతున్నాయని అధికార వర్గాలు భావించాయి. కానీ పారదర్శకత కోరుకుంటూ సాక్షాత్తు రామభక్తుల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్ సర్కార్ తక్షణమే స్పందించింది. ఈ సున్నితమైన వ్యవహారంపై నిజనిజాలు తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దించింది. మరోవైపు రాముడి పేరు చెప్పి పెద్ద మొత్తంలో సొమ్ము స్వాహా చేశారంటూ ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ వివాదం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే సిట్ అధికారులు జరిపిన ప్రాథమిక విచారణలో వెలుగు చూసిన విషయాలు అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. రామ జన్మభూమిలో సాక్షాత్తు ఆ రాఘవుడి సొమ్ముకే రక్షణ లేకుండా పోయిందనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన రామాలయంలో భక్తులు సమర్పించిన కానుకలకు కాళ్ళొచ్చాయనే టాక్ కలవరపరుస్తుంది. చివరకు పటిష్టమైన సీసీటీవీ ఫుటేజ్ కూడా ట్యాంపరింగ్ చేసి ఆధారాలు మాయం చెయ్యాలని చూశారు. ఈ అక్రమాలకు పాల్పడిన ఇంటి దొంగల భాగోతం చూసి సిట్ అధికారులే అవాక్కవుతున్నారు. 100 ఏళ్ల కల సహకారమైందన్న భక్తుల ఆనందం కొన్నాళ్లు కూడా నిలవకుండా పోయింది. రాముడు అయోధ్యకు తిరిగొచ్చాడంటూ దేశవ్యాప్తంగా జరిగిన సంబరాల గుర్తులను ఇంకా చెరిగిపోలేదు. రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల తాకిడి చూసి పులకిస్తున్న మనసులు ఇంకా పూర్తిగా తేరుకోలేదు. ఇంతలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇంతటి మహాపచారం జరిగిపోవడం ఎవ్వరికీ మింగుడు పడటం లేదు. భక్తులు సమర్పించిన విరాళాలు, కానుకలు ఏమయ్యాయన్న ఆరోపణలు అయోధ్యను కుదిపేస్తున్నాయి. మొదట్లో ఇవి ఉట్టి పుకార్లే అని భావించిన వారు కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. సర్కార్ సిట్ దర్యాప్తుకు ఆదేశించడంతో ఆలయ వర్గాలన్నీ ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. చివరకు దర్యాప్తులో అడుగడుగునా నిర్లక్ష్యం వహించినట్లు ప్రాథమిక ఆధారాలు బయటపడ్డాయి. సీసీటీవీ ఫుటేజ్లో జరిగిన మార్పులు రామభక్తుల మనోభావాల్ని తీవ్ర స్థాయిలో దెబ్బతీశాయి. ఎంతో నమ్మకంతో రాముడి ఆలయానికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో భక్తులు విరాళాలు ఇచ్చారు. కానీ ఆ పవిత్ర నిధులు కొందరు స్వార్థపరుల చేతికి వెళ్లిపోయాయని తెలుస్తోంది. ఆలయ వ్యవహారాలు చూసే ట్రస్టే కంచె చేను మేసిన చందంగా వ్యవహరించిందని భక్తులు మండిపడుతున్నారు. ఇందుకోసమేనా 100 ఏళ్లు పోరాడి రామాలయం కట్టిందని కోట్లాది మంది నిస్సహాయంగా ప్రశ్నిస్తున్నారు. ఆలయానికి అందిన విరాళాలు, కానుకల నిర్వహణలో భారీ అక్రమాలు జరిగినట్టు స్పష్టమవుతుంది. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం బలమైన ఆధారాలను కనుగొంది. విరాళాల సొమ్ము దారుణంగా చోరీకి గురైనట్లు సిట్ అధికారులు ధృవీకరించుకున్నారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాథమిక నివేదికను త్వరలోనే సిద్ధం చేస్తున్నారు. ఈ నివేదికను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు అందజేయనున్నారు. గడిచిన 6 రోజులుగా అయోధ్య నగరంలో సిట్ బృందం ముమ్మరంగా విచారణ జరిపింది. ఆలయ హుండీల నుంచి సేకరించిన నగదును లెక్కించే సమయంలో చేతివాటం ప్రదర్శించారు. ఆ సమయంలో రికార్డైన సీసీటీవీ ఫుటేజ్ పై నిందితుల కన్ను పడిందని అధికారులు గుర్తించారు.
కొన్ని కీలకమైన సీసీటీవీ దృశ్యాలను కావాలనే డిలీట్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భక్తులు సమర్పించిన బంగారం, వెండి, వజ్రాభరణాలు నకిలీ వాటితో మార్చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ తీవ్రమైన ఆరోపణలపై సిట్ అధికారులు ప్రస్తుతం లోతుగా విచారణ సాగిస్తున్నారు. కేవలం నిర్లక్ష్యమే కాకుండా దీని వెనుక పెద్ద కుట్ర కోణం దాగి ఉందని అనుమానిస్తున్నారు. ఈ భారీ అక్రమాలకు సంబంధించి సిట్ ఇప్పటి వరకు దాదాపు 150 మందిని ప్రశ్నించింది. అనుమానితుల జాబితాలో ట్రస్ట్ అధికారులు, మేనేజ్మెంట్ సిబ్బంది, బ్యాంక్ ఉద్యోగులు ఉన్నారు. ట్రస్ట్ కార్యనిర్వాహకుడు అనిల్ మిశ్రాతో పాటు కన్స్ట్రక్షన్ ఎయిడ్ గోపాల్ రావు పాత్రలపై అనుమానాలున్నాయి. వీరితో పాటు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపాయత్ రాయ్ కూడా ప్రస్తుతం నిఘా నీడలోకి వచ్చారు. నగదు లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్న ఎస్బీఐ, టీసీఎస్లకు చెందిన 6 ఉద్యోగులను ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో తిన్ను యాదవ్ అనే వ్యక్తితో పాటు కొందరు బ్యాంక్ సిబ్బందిపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ట్రస్టుకు చెందిన కీలక అధికారులు దర్యాప్తు పూర్తయ్యే వరకు అయోధ్య విడిచి వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. ఆలయ నిర్వహణలో పారదర్శకత కోసం కాశీ విశ్వనాథ ఆలయం తరహా వివాదాన్ని సిట్ సూచించనుంది. అక్కడ ఉన్నట్లే ఇక్కడ కూడా ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను నియమించాలని నివేదికలో తెలపనున్నారు. ఆలయ వ్యవహారాలపై ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణను మరింత పెంచాలని సిట్ ప్రతిపాదించింది. విరాళాల లెక్కింపునకు బ్యాంకులు కేవలం రెగ్యులర్ ఉద్యోగులను మాత్రమే నియమించాలని స్పష్టం చేయనున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా క్రమం తప్పకుండా ఆడిటింగ్ నిర్వహించాలని సిఫారసు చేయనున్నారు. కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య రామ మందిరం ప్రతిష్ఠ మస్కబారుతుంది. విరాళాల కుంభకోణం కారణంగా పవిత్రమైన ఆలయ కీర్తి అబాసుపాలవుతుందని భక్తులు వాపోతున్నారు. రామ రామ ఏమిటి అక్రమాలని భక్తులంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసన తెలుపుతున్నారు. విరాళాల అక్రమాల పుట్టను తవ్వే కొద్దీ విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించిన ఖరీదైన విరాళాలు అక్రమార్కుల భోజ్యం అయ్యాయని దర్యాప్తు సంస్థ గుర్తించింది. ముఖ్య విభాగాలు నిర్వహించే అధికారులు, ఉద్యోగులకు జవాబుదారీతనం లేకపోవడం ఇందుకు కారణమని తేలింది. వాటిపై సరైన పర్యవేక్షణ, నిఘా లోపించడం వల్లే ఈ అక్రమాలు జరిగాయని స్పష్టమైంది. రామ మందిర విరాళాలు దుర్వినియోగం సంఘ్ పరివార శ్రేణుల్లో కూడా తీవ్ర ఆందోళన పెంచింది. పలువురు బీజేపీ నాయకులు సైతం కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపణలతో ఈ వివాదం ఈ నెల మొదట్లో తెరపైకి వచ్చింది. ఒత్తిడి పెరగడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 3 సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. సిట్ బృందం ఇప్పటికే నిందితుల నుంచి 2 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకుంది. ఒక నిందితుడి ఇంటి నుంచి చోరీకి గురైన బంగారాన్ని కూడా అధికారులు రికవరీ చేశారు. దాదాపు 8 నెలల సీసీటీవీ ఫుటేజ్ ను పూర్తిగా తుడిచిపెట్టేసినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది. విరాళాల వివాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ ప్రజలను 15 రోజులు ఆగాలని కోరారు. నిధుల దుర్వినియోగానికి బాధ్యులు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే వదిలిపెట్టబోమని ఆయన హామీ ఇచ్చారు. రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ మిశ్రా కూడా ఇప్పుడు ఈ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. పర్యవేక్షణ, జవాబుదారీతనంలో ఉన్న లోపాలను ఈ వివాదం బయటపెట్టిందని ఆయన అంగీకరించారు. అంతిమంగా రాముడి విరాళాలకు భద్రత కల్పించడంలో జరిగిన నిర్లక్ష్యం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాక్షాత్తు లోకారాధ్యుడైన ఆ శ్రీరాముడి సొమ్ముకే రక్షణ లేకుండా పోయిన తీరు చూసి కోట్లాది మంది భక్తుల మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి. కంచె చేను వేసిన చందంగా ఆలయ ట్రస్ట్ కీలక బాధ్యులే నిఘా నీడలోకి రావడం, బ్యాంక్ సిబ్బంది హస్తం ఉండటం ఈ కుంభకోణం వెనుక ఉన్న పెద్ద కుట్రను సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తుంది. ఇప్పటికే సిట్ బృందం 2 నిందితుల నుంచి 2 కోట్ల రూపాయల నగదుతో పాటు బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకుంది. మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ప్రజలంతా 15 రోజుల ఓపిక పట్టాలని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది యూపీలో ఎన్నికలు జరగనున్న తరుణంలో రామాలయ నిధుల గోల్మాల్ వ్యవహారం ముందు ఎలాంటి రాజకీయ మలుపులు తిరుగుతుందో చూడాలి.